హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఈ మంత్ నుంచి కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఆర్కాలజీ అంటారు. అండ్ కొంతమందిలో క్రానిక్ ప్రోస్టటైటిస్ అని కూడా వేరే ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఈ రెండు టాపిక్స్ గురించి నేను ఈ వీడియోలో చెప్తాను. క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఆర్కాలజియా లేదా క్రానిక్ ఆర్కైటిస్ అంటే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఆ ఇన్ఫెక్షన్ గనక ఎక్కువ రోజులు ఉండి దానివల్ల టెస్టిస్లో డిస్కంఫర్ట్ లాగా ఉంటే దాన్నే క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఆర్కైటిస్ అని అంటారు. ఈ క్రానిక్ ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ రావడానికి మెయిన్ రీజన్ ఏమిటి అనంటే సెక్షువల్ ఎక్స్పోజర్. ఎవరిలో అయితే సెక్షువల్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో కలుస్తారో, లేకపోతే డయాబెటీస్, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయో, లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటాయో, అటువంటి వాళ్ళలో ఈ టెస్టిస్లో ఈ క్రానిక్ ఆర్కైటిస్ రావటం అనేది జరుగుతుంది. అయితే ఈ క్రానిక్ ఆర్కైటిస్ లేదా క్రానిక్ ఎపిడెడిమో ఆర్కైటిస్ అనే ఇన్ఫెక్షన్ను రావటానికి కారణము ఈ సెక్షువల్ ఎక్స్పోజర్ లేకపోతే డయాబెటీస్ అయినా, ఇది యాక్చువల్గా టెస్టిస్లో చాలామంది ఏంటంటే పెయిన్ అంటారు. వాళ్ళకి పెయిన్ కూడా ఏముండదు, టెస్టిస్లో డిస్కంఫర్ట్ ఉంటుందన్నమాట. ఎక్కువ మందిలో టెస్టిస్ బరువుగా ఉన్నట్లు, టెస్టిస్ అంతా అనీజీగా ఉన్నట్లు, కాన్సన్ట్రేషన్ అంతా టెస్టిస్ సైడ్ డైవర్ట్ అయిపోతున్నట్లు ఉంటుంది. ఈ టెస్టిస్ డిస్కంఫర్ట్ రావడానికి రీజన్ ఏంటి అనంటే వాళ్ళకి యాక్చువల్గా ఏదో ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్నో వైరల్ ఇన్ఫెక్షనో టెస్టిస్కి ఇంతకు ముందు వచ్చి ఆ ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోయింది. కానీ ఆ ఇన్ఫెక్షన్ తాలూకు ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా, అంటే ఆ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు టెస్టిస్ డ్యామేజ్ అయిపోయి ఆ డ్యామేజ్ అయిపోయిన టెస్టిస్లో ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది కంటిన్యూస్గా టెస్టిస్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి టెస్టిస్లో బరువుగా ఉండటము, లేదా టెస్టిస్ అనీజీగా ఉండటము, ఎక్కువసేపు నుంచున్న లాగినట్లు ఉండటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటూ ఉంటారు. ఎన్ని టెస్టులు చేయించినా, సెమెన్ కల్చర్ చేయించినా, లేకపోతే యూరిన్ కల్చర్స్ చేయించినా, ఎన్ని టెస్టులు చేయించినా అన్నింటిలోనూ నెగిటివ్గానే వస్తుంది. ఎందుకంటే యాక్చువల్ ఇన్ఫెక్షన్ ఏమీ ఉండదు అక్కడ. ఇన్ఫెక్షన్ ఇందాక ఎప్పుడో వచ్చేసి పోయింది ఇన్ఫెక్షన్, కానీ ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫ్లమేషన్ అనేది ఏ టెస్టుల్లో చేసినా కూడా ఏమీ ఐడెంటిఫై అవ్వదు. సేమ్ అట్లానే క్రానిక్ ప్రోస్టైటిస్ కూడా. క్రానిక్ ప్రోస్టైటిస్ అంటే ఇంతకుముందు ఎప్పుడో ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది, కానీ ఆ ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసిన ఇన్ఫ్లమేషన్ అనేది ఆ ప్రోస్టేట్లో కంటిన్యూస్గా ఉండటం వల్ల వాళ్ళకి సెమెన్ వచ్చినప్పుడు పెయిన్ లాగా రావటము, లేదా సెమెన్ సెక్స్లో తొందరగా అవుట్ అయిపోవటము, అండ్ కొంతమందిలో ఆ పెల్విక్ రీజన్లో పెయిన్ లాగా, డిస్కంఫర్ట్ లాగా ఉండటము, అండ్ కొంతమందిలో స్పర్మ్ కౌంట్లో ఎక్కువగా కదలికలు తక్కువగా ఉండి సెమెన్లో పస్ సెల్స్ ఎక్కువగా ఉండటము, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అనేవి కూడా ఎదుర్కొంటారు క్రానిక్ ప్రోస్టైటిస్. సో జనరల్గా ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ either టెస్టిస్లో ఉన్న, ప్రోస్టేట్లో ఉన్న ఈ క్రానిక్ ఇన్ఫెక్షన్స్ ఉండటానికి మెయిన్ రీజన్ అయితే సెక్షువల్ ఎక్స్పోజర్, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, అండ్ సెకండ్ వచ్చేసి డయాబెటీస్, షుగర్, అండ్ థర్డ్ వచ్చేసి యూరినరీ ఇన్ఫెక్షన్స్. దీనికి ఉండే ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఏంటి అని అంటే, ఇటువంటి పేషెంట్స్ వాళ్ళకి ఎక్కడ ఏ డాక్టర్ దగ్గరికి తిరిగినా కూడా ఎక్కడా కూడా వాళ్ళకి 100% రిలీఫ్ అనేది రాదు. ఎందుకు అనంటే ఎక్కడికి పోయినా వాళ్ళకి సమ్ డాక్సిసైక్లిన్, లేకపోతే పెయిన్ కిల్లర్సో, లేకపోతే ఎడిమా, కైమరాల్ ఫోర్ట్ లాంటి ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు. ఎవరు చేసినా అదే ట్రీట్మెంట్ చేయటమే. డాక్సిసైక్లిన్, ఎసిక్లోఫెనాకో, లేకపోతే కైమరాల్ ఫోర్ట్ లాంటి ట్యాబ్లెట్స్ ఇవ్వటమే. 100% మాకు ఈ ప్రాబ్లంకు రిలీఫ్ కావాలి అని మీరు తిరుగుతూ ఉంటే మీరు డాక్టర్ బై డాక్టర్ చేంజ్ చేసుకుంటా పోవటమేలే, కానీ మీకు 100% ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీఫ్ అయితే రాదు. ఇటువంటి పేషెంట్స్ టిపికల్గా ఎట్లా అర్థమైపోయింది అంటే, నా దగ్గరికి రాగానే బ్యాగ్ కొట్టేసుకొని వస్తారు. ఆ బ్యాగ్లో 7-8 ఫైల్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ 8 డాక్టర్ల దగ్గర చూపించుకుని ఉంటారు. నేను 8వ డాక్టర్ని. నేను వాళ్ళకి రాగానే చెప్తా, వాళ్ళు ఎవరూ చేయలేని అద్భుతం నేనేమీ చేయలేను. నీకున్న ప్రాబ్లమ్ని నువ్వు దాన్ని జస్ట్ ఇగ్నోర్ చేసి ఉండటమే, అంతేగాని దానికోసం నాకు ఎట్టి పరిస్థితుల్లో క్యూర్ అవ్వాలి అని చెప్పి బ్యాగులు వేసుకొని తిరగటం వల్ల ఆ బ్యాగ్లో ఫైల్స్ ఎక్కువ అవుతాయి, తిరిగేదానికి డబ్బులు అవుతాయి, టైం వేస్ట్ అయితే తప్పితే ఆ ప్రాబ్లంకి క్యూర్ అయితే మట్టికి 100% క్యూర్ అయితే మట్టికి దొరకదు. పెయిన్ వచ్చినప్పుడు, కొంత డిస్కంఫర్ట్గా ఉన్నప్పుడు ట్యాబ్లెట్స్ వాడుకోవటము, అండ్ ఇంకొంతమందిలో రిలీఫ్ ఈ క్రానిక్ ఆర్కైటిస్ లేదా క్రానిక్ ప్రోస్టైటిస్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఒక టైప్ ఆఫ్ రిలీఫ్ రావడానికి ESW ట్రీట్మెంట్ అంటారు, లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ ట్రీట్మెంట్. అంటే టెస్టిస్ దగ్గర ఈ ఒక వైబ్రేటర్ లాగా ఉంటుంది, మిషన్తో ఆ వైబ్రేషన్ లాగా చేస్తే కొంత రిలీఫ్ రావడానికి అయితే చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏదో టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉన్నా, ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉన్నా చాలామందిలో ట్యాబ్లెట్స్తో కూడా మాకు ఎక్కువగా రిలీఫ్ రావట్లేదు
లేదా కొంత బెటర్గా రిలీఫ్ రావాలి అనుకున్నప్పుడు ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీతో, దాన్నే ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటారు, కొంతమంది పీజో వేవ్ థెరపీ అంటారు, కొంతమంది లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ అంటారు. ఇదన్నీ ఒకటే టర్మ్స్ అండి. ఆ ట్రీట్మెంట్ చేయించుకోవటం వల్ల కొంత బెటర్గా రిలీఫ్ రావడానికి ట్యాబ్లెట్స్ కన్నా అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ టెస్టిస్లో ఈ పెయిన్ లాగా, డిస్కంఫర్ట్ లాగా, బరువుగా ఉండి, టెస్టిస్లో అనీజీగా ఉండి కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారో పని మీద, మీరు కనుక ఈ ప్రాబ్లమ్స్కి బెటర్గా రిలీఫ్ కావాలి అని అనుకుంటే ట్యాబ్లెట్స్తో అయితే ఓకే. ట్యాబ్లెట్స్తో కాలేదు అని అంటే నెక్స్ట్ లైన్ ఆఫ్ సొల్యూషన్ ఏంటి అని అంటే ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ. 100% రిలీఫ్ కావాలంటే మట్టికి గ్యారంటీగా నేను చెప్తున్నా కదా, నేను కాదు ఎవ్వరు కూడా మీకు 100% దాన్ని ట్రీట్మెంట్ చేయలేరు. మీకు దానికి నేను 100% ట్రీట్మెంట్ చేస్తానని చెప్పి మీకు ఎవరైనా చెబితే ఖచ్చితంగా మీకు అబద్ధం చెప్పినట్టే, మిమ్మల్ని మోసం చేసినట్టే. ఆ మాట నేను చెప్తున్నా కూడా నేను మిమ్మల్ని అబద్ధం చెప్పినట్టే, మిమ్మల్ని మోసం చేస్తున్నట్టే. నేను ముందే చెప్తున్నా, దానికి మీకు రిలీఫ్ వస్తుందిలే కానీ 100% క్యూర్ అయితే మట్టికి దొరకదు. సో మీకు బెటర్గా రిలీఫ్ రావాలి, ఈ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీతో ఇంకా బెటర్గా ఏమన్నా రిలీఫ్ వచ్చింది అని అనుకుంటే ఒకసారి ఏదర్ విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరులో మాకు బ్రాంచెస్ ఉన్నాయి. ఒకసారి డైరెక్ట్గా వచ్చి హాస్పిటల్లో కలవండి. గ్యారంటీగా మీకు ఆ లో ఇంటెన్సిటీ షాక్ వేవ్ థెరపీ లేదా పీజో వేవ్ థెరపీ లాంటిది ఏదన్నా అవసరమైతే అది మా దగ్గర చేస్తాము. డెఫినెట్గా ట్యాబ్లెట్స్ కన్నా కొంచెం బెటర్ రిలీఫ్ అయితే వస్తుంది, కానీ 100% సొల్యూషన్ అయితే బట్టి మీకు ఎక్కడా దొరకదు. థ్యాంక్ యూ.